మాజీ సీఎం కేసీఆర్ ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సన్మానిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ అది సాధ్యమా అంటే కేసీఆర్ అంగీకరిస్తే సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ సాధనలో అత్యంత కీలక వ్యక్తిగా కేసీఆర్ ను గుర్తించి సన్మానించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలాది మంది ఉద్యమించిన ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి సోనియాతో పాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాజ్యకి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, మాజీ సీఎం కేసీఆర్ ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించబోతున్నారంటే మొత్తంగా కూడా ఇది ఒక అంశం, చర్చనీయాంశంగా మారింది. ఎలా ఉండబోతుంది వీళ్ళు ఇచ్చే ఆహ్వానము, అలాగే వాళ్ళు తీసుకునే ఆహ్వానం ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే దీంట్లో కేసీఆర్ అంగీకరిస్తే సాధ్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తెలంగాణ సాధనలో కేసీఆర్ అత్యంత కీలకంగా పాత్ర వహించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ ను గుర్తించి సన్మానించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటు వేలాది మందికి ఉద్యమించినటువంటి ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను కూడా కేసీఆర్ ఉండడంతో కేసీఆర్ సోనియాతో పాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపాలని కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. మొత్తానికి జూన్ 2న అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ ప్రభుత్వ పరంగా తొలి వేడుక నిర్వహించబోతున్నారు. దీన్ని చాలా పెద్దగా ఘనంగా ధూమ్ధామ్గా ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అవతరణ దినోత్సవాన్ని పెరగడంలో వేలాది మందితో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా అదే రోజున ఆవిష్కరించింది. ఆ తెలంగాణ ఉద్యమకాలను గౌరవించిన రేవంత్ ప్రభుత్వం అయితే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంది. అలాగే తెలంగాణ ఇచ్చింది సోనియాని అని గతంలో కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఆ భావన కల్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ సన్మానానికి కేసీఆర్ మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కేసీఆర్. అలాగే తొలి 2-3 ఏళ్ళు అత్యంత ఘనంగా కూడా నిర్వహించారు. తర్వాత సాధారణంగా నిర్వహించారు. మరి ప్రతిసారి తెలంగాణ అమరుని గమనించుకోవడం కామన్ గా వస్తున్న ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ ఇచ్చిన తామేనని చెప్తున్న కాంగ్రెస్ కు వేడుకలు నిర్వహించే అవకాశం తొలిసారి వచ్చింది. మరి దానికి భారీగా నిర్వహించాలని ఆ కార్యక్రమాలు కూడా భావిస్తున్నాయి. మరి కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలు తెలంగాణ బాపుగా అభివర్ణిస్తారు. అలాంటిది ఆయన కూడా ఒక కారణం అన్నట్టుగా చూపి సన్మానం చేస్తానంటే మరి అంగీకరించే పరిస్థితి ఉండదని, అలా చేయడం కేసీఆర్ అవమానించదని భిన్నాభిప్రాయాలు కూడా వస్తున్నాయి. మరి దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే కేసీఆర్ కు అధికారికంగా ఆహ్వానం పంపిన తర్వాత బీఆర్ఎస్ నేతల స్పందన ఏంటో కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ పరంగా సన్మానం చేసినా అది కేసీఆర్ కు అవమానమేనని భావిస్తే ఆయన హాజరయ్యే అవకాశాలు కూడా ఉండకపోతే కూడా ఒక రకంగా చర్చలు నడుస్తున్నాయి. రేవంత్ మానసికంగా కేసీఆర్ ఇబ్బంది పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరి ఆహ్వానం పంపిన తర్వాత వచ్చే పరిణామాలు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటువంటి స్పందనలు కూడా దీనిలో చూడాల్సిందే. నిరంతరం నిప్పుగా దాదాపు ఇలా ఉండేటువంటి ప్రత్యర్థులు మరి ఈ సన్మాన కార్యక్రమాలు ఏదైనా సరే ప్రోటోకాల్ కావచ్చు. గతంలో కేసీఆర్ అనారోగ్య పాలని యశోద హాస్పిటల్లో ఉండగా కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొద్దులని ఆయన స్వయంగా వెళ్లి కేసీఆర్ ను పరామర్శించిన రోజులతో ఉన్నాయి. మరి రాజకీయాలు వేరు, ఇలాంటి ప్రోటోకాల్స్ వేరు అనేటువంటి భావనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి ఆహ్వానం పంపిన తర్వాత వచ్చేటువంటి స్పందనల పైన ఎలాంటి చర్చ జరుగుతున్నది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.